కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ శంకర్ల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా సారి సమర్పించారు. గౌరీ శంకర్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్రి సూర్యప్రసాద్, ఆళ్లబాబులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన సారీ సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలను, స్వీట్లను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారీ కార్యక్రమంలో సారీ నెత్తిన పెట్టుకుని జగపతినగరం గ్రామపుర వీధుల గుండి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి 9వ వార్షికోత్సవ సారీ సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు, కిర్లంపూడి, చిల్లంగి, జగపతినగరం గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7న శనివారం నాడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం గౌరీదేవయ్య నమః. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ గౌరీ శంకర్ ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిలపడం జరిగింది. సుమారు 9వ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది 9 సంవత్సరాలుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. మరి మన పిల్లని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని 7వ తారీఖున అంటే శనివారం ఎల్లుండి జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం.